హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా పిల్లలు ఏదైనా స్నాక్ అడిగితే అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తాను. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కేవలం 10 నిమిషాలు 15 నిమిషాల లోపే అయిపోతుందండి ఈ రెసిపీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ముందుగా అయితే ఈ బనానా కేక్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు బెల్లం వేస్తున్నాను. మీరు కావాలంటే పంచదార అయినా వేసుకోవచ్చు. హెల్దీగా ఉంటుందని చెప్పేసి నేను బెల్లం వాడాను. తర్వాత ఇందులో ఒక 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. 1 కప్పుకి 2 ఎగ్స్ అయితే సరిపోతుంది. తర్వాత ఒక 4 యాలకులు, ఒక చిటికెడు ఉప్పు వేసుకొని మొత్తాన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఎగ్స్ తినని వాళ్ళైతే ఎగ్స్ ప్లేస్లో ఒక 1/2 కప్పు బెల్లము, ఒక 1/2 కప్పు నెయ్యి వేసుకోండి, సరిపోతుంది. ఇక ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం పాలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. అవసరమైనన్ని పాలు చూసుకొని వేసుకొని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక ఇందులో ఒక 1/2 స్పూన్ కంటే కూడా తక్కువగా బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏది ఉంటే అది వేసుకోండి. బేకింగ్ సోడా వేసుకున్నట్లయితే 1/2 స్పూన్ కంటే కూడా తక్కువగా వేసుకోండి. బేకింగ్ పౌడర్ వేసుకున్నట్లయితే ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. నెక్స్ట్ పిండిని పక్కన పెట్టేసి ఒక 2 అరటిపళ్ళు తీసుకున్నాను. కాస్త పండిన అరటిపళ్ళైనా పర్లేదు, లేదా కొంచెం నార్మల్గా ఉన్న అరటిపళ్ళైనా తీసుకోవచ్చు. ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి ప్యాన్ నిండా అప్లై చేయండి. ప్యాన్ మొత్తానికి ఇలా నెయ్యి అప్లై చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా షుగర్ని పైనుండి స్ప్రింకిల్ చేసుకున్నట్లుగా వేసుకొని ముందుగా తీసుకున్న అరటిపళ్ళను వీడియోలో చూపించిన విధంగా ప్యాన్ మొత్తానికి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. ఎక్కువ షుగర్ కూడా అవసరం ఉండదండి. ఒక 1/2 స్పూను 1/2 స్పూన్ షుగర్ అయితే సరిపోతుంది. షుగర్ మీద ఇలా అరటిపళ్ళు ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకొని ఇక ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ ప్యాన్ని పెట్టుకోవాలి. తర్వాత ఈ ముక్కల మీద ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమం ఉంది కదా, ఎగ్ గోధుమ పిండి బ్యాటర్, ఈ బ్యాటర్ని పైనుండి వీడియోలో చూపించిన విధంగా అరటికాయ ముక్కలన్నింటినీ కవర్ చేస్తూ వేసుకోవాలి. ఇలా పిండంతా అరటికాయ ముక్కల మీద వేసుకొని మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 7-8 నిమిషాల పాటు అలా వదిలేశారంటే చక్కగా కేక్ మనకి రెడీ అయిపోతుంది. ప్యాన్ కేక్ చాలా అంటే చాలా బాగుంటుంది. బనానా ప్యాన్ కేక్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక్కసారి మూత తీసి 7-8 నిమిషాల తర్వాత చాక్తో కానీ టూత్పిక్తో కానీ గుచ్చి చూసారంటే ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది. ఉడకకపోతే మరొక 2 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోండి. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి ఇలా టర్న్ చేసుకున్నారంటే కలర్ఫుల్గా టేస్టీగా ఉండే బనానా ప్యాన్ కేక్ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుందండి. జస్ట్ ఒక 15 నిమిషాలు అయితే సరిపోతుంది ఈ కేక్ ప్రిపరేషన్ కోసం. అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు, హెల్దీగా చేసి పెట్టచ్చు. ఇందులో అన్హెల్దీ ఫుడ్ ఏమీ లేదు. ఒక్కసారి ఇలా బనానా ప్యాన్ కేక్ పిల్లలకి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎంత సాఫ్ట్గా ప్లఫీగా ఉందో చూసారా, చక్కగా పొంగి చాలా టేస్టీగా ఉంది. ఈ బనానా ప్యాన్ కేక్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.